వెన్ వి కమ్ టు ద పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ బలం బలగం అనేది అది అసలు ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. రీజన్ చెప్తా. ఎందుకంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 6 జిల్లాలు ఉన్నాయి, 44 మండలాలు ఉన్నాయి, 1040 గ్రామాలు ఉన్నాయి. ఇన్ని గ్రామాలని అసలు ఏ వ్యక్తి బలాన్ని సృష్టించుకుంటాడు? అది ఫస్ట్ పాయింట్. రెండోది, పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ కంప్లీట్లీ వేవ్ డ్రివెన్. పార్టీ వేవ్ మీద కొన్నిసార్లు మంచి క్యాండిడేట్ ని కనుక నిలబెట్టినట్టయితే దే విల్ బికమ్ అడిషనల్ ఫ్యాక్టర్ తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ అన్నట్టు. ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే క్యాండిడేట్ ఎంత పెద్ద బలమైన సామాజిక వర్గానికైనా చెందొచ్చు, లేకపోతే ఆయనకి ఎంత బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, లేకపోతే సంసాధన అంటే సాధన సంపత్తి, అది ఏదైనా ఉండొచ్చు. హార్డ్లీ ఇట్స్ 5%. మొత్తం ఎలక్షన్ విన్నింగ్ లో 5% ఉంటుంది. ఒకవేళ మరీ స్ట్రాంగ్ క్యాండిడేట్, ఒక స్టాల్వర్ట్ అనుకుంటే 15% ఉంటుంది. అది రెండోది. బలగం విషయానికి వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మల్కాజ్గిరిలో గెలిచిన టైంకి ఆయన చెప్పినాడు ఒక ఇంటర్వ్యూలో, నేను టికెట్ తీసుకొని వెళ్ళిన టైంకి అక్కడ ఒక కార్పొరేటర్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ప్రజాప్రతినిధి అని చెప్పుకోవడానికి ఏదైనా పొజిషన్ ఉంది అని అనుకుంటే ఆ పొజిషన్ లో ఎక్కడ కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త లేరు. అలాంటి చోట కూడా నేను గెలిచాను అని అన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క బలగం అనే దాన్ని బట్టి ఆధారపడదు, అక్కడ పార్టీ మీద ఆధారపడుతుంది. పార్టీ పెట్టే క్యాండిడేట్ అనే ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా కొంత బలంగా ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయోధ్య రామ మందిరం కొన్నేళ్ల కళ, అది ఇప్పుడు నెరవేరబోతోంది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. అంటే దీన్ని ఆధ్యాత్మిక కోణంలో కూడా చూడాలి, ఎందుకంటే దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూడలేము. కరెక్ట్. మేబీ అయోధ్య శ్రీరాముడే మళ్ళీ ఈ టైంకి ఓపెన్ అవ్వాలి, ఇప్పటి నుండి మళ్ళీ ఆయనకి అంటే పూజలు జరగాలని అనుకొని ఉండొచ్చు. కాకపోతే ఖచ్చితంగా మోదీ గారి క్రెడిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశంలో ఒక బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమన్నా అనుకోని సంఘటనలు జరగవచ్చు అనే ప్రమాదం ఉన్నా కూడా సుప్రీంకోర్టు, ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల పాటు ఆ డెసిషన్ పెండింగ్ వేయడానికి రీజన్ ఏంటిదంటే దేశంలో మత కల్లోలాలని సృష్టించవచ్చు తీవ్రవాదులు, లేకపోతే అవాంఛనీయమైన ఘటనలు జరగవచ్చు అనేది కూడా ఒక ఒపీనియన్. అందుకే చాలా సార్లు దాన్ని వాయిదా వేస్తూ పోయారు. దేశంలో ఒక బలమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నందుకే, ఒక బలమైన ప్రభుత్వం అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే పొజిషన్ ఉండడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం సాధ్యపడిందని అనేది నా అభిప్రాయం. కానీ కవిత గారి అరెస్ట్ కనుక జరిగి ఉన్నట్టయితే జనాల్లో కొంతవరకు ఖచ్చితంగా వాళ్ళ మనసు చోరుకునే ఉండేవాళ్ళు అనేది కూడా ఒకటి ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ నిజంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఒకవేళ కవిత గారి అరెస్ట్ వల్లనే ప్రభుత్వం వస్తుంది అనుకుంటే, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం అనుకుంటే మొత్తం కేసీఆర్ ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టుండొచ్చుగా. ఒకటి ఈడీ కానీ సిబిఐ కానీ ఇవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు. ఒక పార్టీ చెప్తే తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం అనే ట్రెండ్ ఉండదు. ఒకవేళ నిజంగా మాకు ఆ ఛాన్సే ఉంటే మేము వెళ్ళి రోడ్ల మీద కొట్లాడేటోళ్ళం కాదు కదా. బండి సంజయ్ గారు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేవాళ్ళు కాదు కదా. అదేదో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్ళి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే చీఫ్ ఉంటారో వాళ్ళ ముందు కూర్చొని మేము బీజేపీ నుండి వచ్చినాం, మీరు వెళ్ళి మొత్తం ఈ ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళి జైల్లో వేయండి మేము అనేవాళ్ళం కదా. సో ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అవి ఒక పార్టీ చేతిలో ఉండవు. సో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు చెప్పలేము, ఇప్పటికి కూడా అరెస్ట్ చేయవచ్చు, ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ స్టేజ్లో ఫేజ్ 1లో ఎవరి విషయంలో అయితే ఎవిడెన్సెస్ స్ట్రాంగ్ ఉన్నాయో వాళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్గా జైల్లో పెట్టినారు. ఎగ్జాంపుల్ ఢిల్లీలో మనీష్ సిసోదియా గారు ఉన్నారు. హీ వాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఆయన కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి, అంటే మనీష్ సిసోడియా మాకు శత్రువు అయితే కవిత గారు అయితే మాకు చుట్టం గారు కదా. కానీ బీజేపీలో అంతర్గత కలహాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి, ముసుగులో గుద్దులాట్లా జరుగుతూ ఉన్నాయని అంటున్నారు. మరి దీని మీద బయటికి ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో బీజేపీలో కలహాలు లేవు. రెండోది, కలహాలు లేకుండా ఏ సంస్థ ఉండదు. ఒక హ్యూమన్ రిసోర్సెస్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడున్నా ఎక్కువ అవసరం లేదు, 10 మంది ఉన్న చిన్న సంస్థ అయినా కూడా అక్కడ నార్మల్గా విభేదాలని ఉంటాయి. అది ప్రతి పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇంకెక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే కానీ మీకు బీజేపీ నుండి ఏ ఇద్దరు నాయకులు వచ్చి ఒకరినొకరు దూషించుకున్నది కానీ విమర్శించుకున్నది కానీ లేదు. కానీ కాంగ్రెస్లో మాత్రం ఎన్ని విమర్శలు చేసుకున్నారో మీకే తెలుసు. ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు దొంగ అని వాళ్ళ నాయకులే అన్నారు. మళ్ళీ మిగతా నాయకుల గురించి అంటే రాజగోపాల్ రెడ్డి గారిని ఎంత నీచంగా తిట్టకూడదో అంత నీచంగా తిట్టింది మన ముఖ్యమంత్రి గారు. సో అక్కడ ఇంకెక్కువ ఉన్నాయి. నేనైతే ఎన్నికల్లో వాటి ఇంపాక్ట్ కూడా పెద్దగా ఉందని నేను అనుకుంటున్నాను. సపోజ్ మీకే టికెట్ ఇచ్చి అక్కడ మీరు బరిలో ఉండి మంచి విజయం సాధిస్తే అక్కడ మీరు ప్రజలకు మీరు చేయాలనుకున్నవంటే ఏం చెప్తారు? అక్కడ సమస్యలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? మొదటగా భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చేవరకు అది హైదరాబాద్కి ఆనుకోను ఇబ్రహీంపట్నం
పక్కనే ఉంది, మున్గోడు పక్కనే ఉంది, అట్ ద సేమ్ టైం భువనగిరి, అవన్నీ హైదరాబాద్కి చాలా కూతవేటు దూరంలో ఉన్నాయని చెప్పొచ్చు. కానీ హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఆ పార్టీల నుండి ఎన్నికైన నాయకులు కానీ వాళ్ళ అసమర్థత వల్ల భువనగిరి పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం. ఎందుకంటే హైదరాబాద్ పక్కనే ఉంది, ఎందుకు ఇక్కడ అభివృద్ధి లేదు? మీరు చాలా రకాల స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తీసుకురావచ్చు, లేకపోతే చాలా రకాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ తీసుకురావచ్చు, లేకపోతే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టవచ్చు. అవేవి చేయలేదు. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో టికెట్ వచ్చి గెలిచిన తర్వాత నా ఫస్ట్ ఎజెండా వచ్చేసి ఈ భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఏవైతే హైదరాబాద్ కానుకొని ఉన్నాయో అక్కడ ఒక ఐటీ హబ్ ని తీసుకురావడం. ఎప్పుడైతే ఒక ఐటీ హబ్ తీసుకొస్తామో న్యాచురల్ గా పీపుల్ విల్ ఫ్లరిష్. వన్ రీజన్, ఒకటి ఐటీ హబ్ రాగానే కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ రాగానే మొదటగా భువనగిరి ప్రాంతంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు చాలా భారీ స్థాయిలో పెరుగుతాయి. రెండోది, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవడం. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే అక్కడ లోకల్ ప్రజల పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, వాళ్ళ కొనుగోలు శక్తి అనేది ఎప్పుడైతే పెరుగుతుందో మొత్తం ఎకనామీ అంతా కూడా, అంటే భువనగిరి ప్రాంతం అంతా కూడా ఫ్లరిష్ అవుతుంది. అది రెండోది, అక్కడ సాధ్యమైనన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తీసుకురావడం, అవసరమైతే ఐఐఎం లాంటి సంస్థలని తీసుకురావడం. ప్రధానంగా భువనగిరిలో రైతుల పంటకి సరైన ఎంఎస్పీ లేక ఇబ్బంది పడుతున్నారు, మంచి ఎంఎస్పీ తీసుకురావడం. ఇంకొకటి, రైతులకు ఏదైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో కావాల్సిన, ఆ ఫర్టిలైజర్కి అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఆ ఫర్టిలైజర్స్కి సబ్సిడీలు తీసుకురావడము. ఇంకొక ప్రధానమైన అంశము, అంటే నన్ను ఎంతో కలిచివేసే అంశము, చౌటుపల్ మండలంలో చాలా ఫార్మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దగ్గర 10 గ్రామాల యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ అనేది మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. మొత్తం ఎయిర్ పొల్యూషన్ వచ్చేసింది, వాటర్ పొల్యూషన్ వచ్చేసింది. అక్కడ ప్రజలు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, కేవలం అక్కడ ఫార్మా కంపెనీలు ఉండడం వల్ల, ఆ ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల. గత ప్రభుత్వంలోని పాలకులు అందరూ కూడా ఆ కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకున్నారు, లేకపోతే ఆ కంపెనీల దగ్గర టైం టు టైం పొలిటికల్ మేనేజ్మెంట్ ఫండ్, అంటే ఆ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పెట్టుకునే ఒక నేమ్ చెప్పి ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు సైలెంట్గా ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఆ అంశాన్ని, అంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఆ వాటర్ తాగడం వల్ల అంటే పుట్టే పిల్లలు కూడా ఒక వైకల్యంతో పుట్టడం, ఇంకొకటి ఆల్మోస్ట్ అంటే అడల్ట్స్లో కూడా అంటే రకరకాల సమస్యలు రావడం, చాలా దీర్ఘకాలికమైన సమస్యలు. చెయ్యని తప్పుకు చాలా పెద్ద శిక్ష. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యానికి, నాయకుల నిర్లక్ష్యానికి, వీళ్ళ స్వార్థానికి అమాయక ప్రజలు బలైనరు. ఈ ఇష్యూని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తుతా. అవసరమైతే పార్లమెంట్లో ఇదే ప్రధాన ఇష్యూగా చేసైనా నేను దీన్ని చర్చలోకి తీసుకొస్తాను. ఎందుకంటే ఆ ప్రజలకు మనం ఎట్లా న్యాయం చేస్తాం? ఒకటి, అన్ని గ్రామాల గ్రౌండ్ వాటర్ అనేవి పొల్యూట్ అయినప్పుడు ఎట్లా మీరు కంపెన్సేట్ చేస్తారు అనేది చూడాలి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు కంపెన్సేషన్ గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఫస్ట్ అసలు అక్కడికి వెళ్ళి చూడలేదు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఇప్పటికి కూడా చౌటుపల్ టు భువనగిరి డబుల్ రోడ్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకొకటి, అక్కడ చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న బెడ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు హామీలు ఇస్తున్నట్టేనా ప్రజలకి? హామీలు కాదు, ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, హామీ కన్నా కూడా ప్రామిస్ అనేది ఎక్కువ. రైట్. హామీ అనేది చిన్నది, ప్రామిస్ అనేది ఒట్టు. సో ప్రామిస్ చేస్తున్నారు ప్రజలందరికీ. ఖచ్చితంగా నేను నిబద్ధతతోటి నిలబడతాను. ఖచ్చితంగా ఏ రోజైతే ఎంపీగా గెలుస్తానో ఫస్ట్ నేను పోయి నిలబడే గ్రౌండ్ ఒక ప్లేస్ ఉందంటే చౌటుపల్లో ఎక్కడైతే ఆ 10 గ్రామాల ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఇంకొకటి, దేశంలో ఇంత పాపులేషన్ పెరిగింది, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడో ఉన్నాయి, 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద కట్టినాయి, ఆ రోజు పాపులేషన్ని బేస్ చేసుకొని కట్టినవి. అంటే ఈ రోజుకి చాలా పాపులేషన్ పెరిగింది, ఆ బెడ్స్ పెరగలేదు, అంటే మౌలిక సదుపాయాలు ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవి పెరగలేదు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ని పెంచాల్సిన అవసరం ఉంది. అంటే సరైన హెల్త్ ఎకోసిస్టమ్ అక్కడ లేకపోవడం వల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇటు ఒకవేళ వెళ్తే నల్గొండకి వెళ్ళడం, లేకపోతే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లోకి రావడం. ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చిందంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వీళ్ళని మొత్తము, అంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల కష్టాన్ని ఒక 2-3 రోజుల్లో దోపిడీ చేస్తారు. అంటే లిటరల్ ఒక శ్రమ దోపిడీ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు 60 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తేలేకపోయినారు. అంటే ప్రతి సిటిజన్కి ఒక ఇన్సూరెన్స్ తీసుకురావడం, ప్రతి సిటిజన్కి అంటే హెల్త్ అయినప్పుడు చిన్న ఇష్యూస్కి, ఇప్పటికీ మన దేశంలో చిన్న కారణాల వల్ల చనిపోయారు, చిన్న ఇష్యూస్ వల్ల, చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల చచ్చిపోయే పాపులేషన్ ఎక్కువ ఉంది. అంటే టైంకి హాస్పిటల్కి వెళ్ళక, అంటే ఆ ఖర్చుకి భయపడి